సిపిఐ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. వెంటనే డబుల్ ఇండ్లని పంపిణీ చేయాలన్నారు. ఇండ్ల దగ్గర కనీస వసతులు కల్పించాలన్నారు. ధర్నాకు పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తరలివచ్చారు. గత సర్కార్ పంపిణీ చేసిన ఇండ్లలో కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదని సిపిఎం ఆధ్వర్యంలో ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకి దిగినటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. డబుల్ బెడ్రూమ్ వెంటనే లబ్ధిదారులకి ఇవ్వాలి అనేటువంటి ప్లకార్డులతో ఇక్కడ అందరూ వచ్చారు. మాట్లాడదాం. అమ్మా, ఎప్పుడు అప్లై చేసినావు? ఎక్కడ వచ్చింది? మురారిపల్లిలో వచ్చింది సార్. మాకు ఇల్లు వచ్చింది. తాళం చేతులు ఇచ్చారు, పట్టా ఇచ్చారు. అందులో వాటర్ లేదు, కరెంటు లేదు, లిఫ్ట్ లేదు, ఒక దారి సరిగా లేదు, ఏమీ సరిగా లేదు. మరి మేము ఎట్లుండాలి? మేము ఇప్పటికీ కిరాయి నెల బతకాలనా? ఇచ్చి ఏం లాభం, ఇయ్యక ఏం లాభం? అది ఏం లాభం లేదు మాకు. ఆయన ఇచ్చి లాభం లేదు, ఇయ్యక లాభం లేదు. ఈ కొత్త ప్రభుత్వం ఏమైనా చేస్తారేమో అనుకున్నాము, అది లేదు. ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. మీకు ఇచ్చిన ఇల్లులో అన్ని డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని రిపేర్ చేస్తున్నాము, అందుకే టైం పడుతుంది అనేది అధికారులు చెప్తున్నారు. అవును సార్, అలా చెప్తున్నారు. ఇప్పుడు ఆ రోజు మేము పోయినాం, పోతా కూడా అలా డ్రైనేజ్ కూడా సరిగా లేదు, పైప్ లైన్ కూడా సరిగా లేదు. అయితే వాళ్ళు ఏమన్నా అంటే తర్వాత కొన్ని రోజులు ఆగండి చేసిస్తామని అన్నారు. మళ్ళీ ఇన్ని రోజులు వెయిట్ చేసినాం మేము. ఇంకా కూడా చేయకపోతే ఏమనుకోవాలి వాళ్ళని? మేము సంవత్సరం అవుతుంది, ఇంతవరకు కాలేదు. మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కానీ దాంట్లో ఏం సౌకర్యాలు లేవు. మరి ఇంకా అవుతున్నాయి చెప్తారు. ఆ గేట్ వరకు పోతున్నాము, ఎలగొట్టేస్తారు. లోపల కూడా కనీసం చూడడానికి కూడా ఇస్తలేరు మాకు. ఇచ్చి నిన్న కూడా పోతే రానియాల లోపలికి గేట్ కాడ నుంచి గేట్ కాడికి బయటకు పంపించేసి. ఎన్ని ఇల్లు ఉంటాయి మీకు? ఎక్కడ కేటాయించారు? మాది మురారిపల్లిలో కేటాయించారు. మేము ఉండేది ఇక్కడ ఫ్రెండ్స్ కాలనీ, ముషిరాబాద్ ఫ్రెండ్స్ కాలనీ. నిన్న పోయి చూద్దామని చెప్పి పోయినాం. రాని గేట్ దాకా వచ్చిన సెక్యూరిటీ పంపించేస్తారు బయటికి. ఇంకా కంప్లీట్ కాలేదు, అయినాక పంపిస్తామని అంటారు. అమ్మా, నీకు ఎప్పుడు వచ్చింది డబుల్ బెడ్రూమ్? మాకు వచ్చి ఇప్పుడు 8-10 నెలలు అవుతుంది. ఇంతవరకు కనీసం చూడడానికి కూడా అవకాశం ఇస్తలేరు. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినారు, పట్టా ఇచ్చినారు, తాళం ఇచ్చినారు, ఇది మీ ఇల్లే అని చెప్పినారు. అయినప్పటికీ మీరు పోలేని పరిస్థితి. పోతే ఎలా కొడుతున్నారు? కానీ మేము అలా వాచ్మెన్ ని మేము కొట్టేది పోయి వాళ్ళే మనం కొట్టడానికి వచ్చినట్టు పోనీయకపోతే మాకు ఎట్లా? మాకు వస్తుంది అనుకోవాలనా, వస్తలేదు అనుకోవాలనా, ఇస్తారనుకుంటామా, ఇయ్యమనుకోవాలనా? గవర్నమెంట్ మాకు ఏం చేస్తుంది? గరీబ్ వాళ్ళైనా ఏం చేస్తలేరు. ఎవరు చూడు, ఉన్నోనికి హెల్ప్ చేస్తారు, లేనోనికి హెల్ప్ చేయరు. ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తావమ్మా? నేను ఇళ్ళలో పని చేస్తాను. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నేను బొలక్పూర్లో ఉంటాను. కిరాయికి ఉంటది 4000. 4000 ఉంటుందా? నేను మురారిపల్లెలో 6th బ్లాక్ 3rd ఫ్లోర్ లో వచ్చింది. మళ్ళీ మేము పోతామని మాకు తాళాలు వచ్చినాయి. తాళాలు వచ్చినాక కూడా మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు, ఎంట్రీ కానిస్తలేరు. ఆడ సెక్యూరిటీ గార్డ్ అంటుండే సార్ వాళ్ళు పోనీకి అలర్ట్ లేదు అని చెప్తారు. తాళాలు వేసుకోండి అని చెప్పి తాళాలు చేతులు ఇచ్చినాక మేము తాళాలు వేసుకున్నాక కూడా మమ్మల్ని పోనీయడానికి ఎంట్రీ ఇస్తలేరు. లోపలికి పోయే అవకాశం లేదు. అక్కడ మన పనులు జరుగుతున్నాయి, పోనీ రిపేర్లు ఇలాంటివి కూడా మమ్మల్ని చూనిస్తలేరు, లోపలికే పోనిస్తలేరు. ఇప్పుడు ఎక్కడైతే సెక్యూరిటీ ఉందో అందులో లోపలికి ఎంట్రీ కానిస్తలేదు. ఇదివరకు మాకు వచ్చినప్పుడు తాళాలు వేసుకున్నాము, రూములు చూసుకున్నాము, ఆడ అన్ని చేసినాము. ఇప్పుడు మాత్రం మమ్మల్ని ఎంట్రీ కానిస్తలేరు. దానికి ఏదైనా అక్కడ ఏడైతే పనులు ఉన్నాయో మాకు అవి అమలు చేసి తొందరగా మమ్మల్ని అందులో పోయేటట్టు అవకాశం కల్పించమని గవర్నమెంట్ ని కోరుతున్నాం. ఇది జిహెచ్ఎంసీకి సంబంధించిన హెడ్ ఆఫీసు. అన్ని జోన్లకు సంబంధించిన హెడ్ ఆఫీస్ ఇదే. ఏ జోన్ లో ఏ సమస్య వచ్చినా గానీ నేరుగా ఇక్కడికే వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి పరిష్కారం లభిస్తుందని జనము ఆశిస్తుంటారు. సిపిఎం నాయకులు ఉన్నారు, మాట్లాడదాము. అన్న, ఇప్పుడు ఇంత మందిని తీసుకొని వచ్చినారు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు, తాళాలు ఇచ్చినారు, పట్టాలు ఇచ్చినారు, వాళ్ళు లేట్ చేసినారు ఇవ్వడంలో కాబట్టి రిపేర్లు వచ్చినాయి. అవి రిపేర్లు చేసిన తర్వాత ఇస్తామనేది అధికారులు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? అంటే రిపేర్లు రావడం కదా, అసలు సదుపాయాలు లేవు. అక్కడ వాటర్ కనెక్షన్ లేదు, కరెంట్ కనెక్షన్ లేదు, లిఫ్టులు వచ్చినాయి కానీ లిఫ్టులు ఫిట్టింగ్ జరగలేదు సార్, రోడ్లు లేవు, వాటి మెయింటెనెన్స్ ఏమి లేదు, బూత్ బంగ్లా లాగా మారిపోయినాయి. గత ప్రభుత్వం ఇల్లు ఇచ్చే టైంలోనే వాటి పరిస్థితి. వాళ్ళు ఏ సదుపాయాలు లేకుండా ఎన్నికల ముందు అడావుడిగా పట్టాలు ఇచ్చి కీసి ఇచ్చిపోయారు. ఇప్పుడు ఆ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం ఉంది. మీరు ఇందిరమ్మ ఇళ్ల కోసం 1000 కోట్లు అంటున్నారు. ఆ బడ్జెట్ లోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర సదుపాయాలు కల్పించే డబ్బులు ఇవ్వండి. సదుపాయాలు కల్పిస్తే అందరూ ఇళ్లలోకి వెళ్తారు. 70,000 ఇల్లు పట్టాలు పొంది వాళ్ళ ఇళ్లలో పోలేని పరిస్థితి. ఇంకా 4 రోజులు ఉంటే ఇల్లు ఇంకా డ్యామేజ్ అయిపోయి మరింతగా దెబ్బతినిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయ్యో బూత్ బంగ్లా లాగా మారిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకోటి ప్లకార్డ్ ఇక్కడ మహిళ చేతిలో చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం తమ వాటా నిధులను విడుదల చేయాలి అంటున్నారు. గతంలో విడుదల చేసినప్పుడు లబ్ధిదారుల లిస్టు ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. గతంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు.
ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన ఏ డేటా అయినా మేము ఇస్తాము ఇవ్వాలంటారు. ఇప్పుడు డేటా ఇవ్వనంత మాత్రం మేము డబ్బులు ఇవ్వమని కేంద్రం అంటే ఎట్లా? ఇప్పుడు మీరు దేశంలో 3 కోట్ల మందికి ఇల్లు కట్టించామంటున్నారు. మరి తెలంగాణ వాటా తెలంగాణకి ఇవ్వాలి కదా, తెలంగాణ ఇళ్ల కోసం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి కదా. కేంద్రం ఇట్లాంటి అనవసరమైన కండిషన్లు పెట్టి ఇబ్బందులు పాలు చేయకుండా ఎన్ని ఇండ్లు అయితే కట్టారో వాటికి కావాల్సిన డబ్బులన్నీ కేంద్రం ఇవ్వాలి. కేంద్రం కూడా బాధితారహితంగా ఉంది, అందుకని వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కూడా ఇక్కడ బడ్జెట్ లేదన్న పేరుతో సదుపాయాలు కూడా కల్పన జరగట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర సదుపాయాల కల్పనకు 600 కోట్లు కావాలని జిహెచ్ఎంసీ కమిషనర్ గారు లెటర్ రాశారు ముఖ్యమంత్రికి. మరి 600 కోట్లు రిలీజ్ చేయండి తక్షణమే ప్రాతిపదిక మీద. అప్పుడు ఇళ్ళన్నీ పూర్తి అయిపోతా, పేదలు ఇళ్లకి వెళ్ళిపోతారు. కిరాయిలు కట్టలేక కిరాయి ఇళ్ళలో ఎంతకాలం ఉండమంటారు? ఇల్లు వచ్చి కూడా ఇళ్ళలోకి పోలేని పరిస్థితి ఏర్పడింది. అది చెప్పాలి. సో ఇది ఓవరాల్ గా అయితే డబుల్ బెడ్రూమ్ లో కోసం జనము ఇబ్బందులు అనేవి ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి.